చిన్నపిల్లలతోని మహిళలు ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నాం. దానివల్ల ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతుంది. మన్యం జిల్లా పాలకొండలో దుర్గగుడి సెంటర్లో సిఐటియు జిల్లా అధ్యక్షులు దవాల రమణారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీలు శాంతియుతంగా విజయవాడలో ధర్నా నిర్వహిస్తుంటే అరెస్టులు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. అంగన్వాడీ వేతనాలు వెంటనే పెంచాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షులు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ హిమాప్రభ, అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్లు యూనియన్ జిల్లా అధ్యక్షులు గౌరీశ్వరి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పాలకొండ ప్రాజెక్టు కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పాలకొండలో నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని, అరెస్ట్ చేసిన అంగన్వాడీని వెంటనే విడుదల చేయాలని చెప్పి సిఐటియు జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. కూటమి ప్రభుత్వం కూటమి ఎన్నికల ముందు అంగన్వాడీ 42 రోజులు పోరాట సందర్భంగా అనేక హామీలు ఇచ్చారు. మేము వచ్చిన వెంటనే అంగన్వాడీల వేతనం పెంచుతాం, అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం అంగన్వాడీ ధర్నా కార్యక్రమంలో చెప్పారు. ఈరోజు 2 సంవత్సరాలైనా అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయనందున విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే తెల్లవారుజామునే 4:30కి గంట పీకేసి అంగన్వాడీ కార్యకర్తల్ని అక్రమంగా అరెస్టులు చేసి ఏ పోలీస్ స్టేషన్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈ రోజు జీతాలు పెంచాలా